నమస్కారం. ఈరోజు మనం చాలా సెన్సిటివ్ విషయాల్ని కామెడీ మరియు ఎమోషనల్‌తో కలిపి తెలుగు స్క్రీన్ పైన చూపించిన సినిమా గురించి మాట్లాడుకుందాం. ఆ సినిమా 'సంతాన పాత్రసు'. ఈ టైటిల్‌లోనే అందరికీ 'క్రో టీమ్' అర్థమైపోయింది. ఒక పిల్లల కోసం ప్రయత్నం. ఈ కథ కళ్యాణి నాన్న ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న చైతన్య మరియు కళ్యాణి చుట్టూ తిరుగుతుంది. కానీ అసలు టెన్షన్ అక్కడ మొదలవ్వలేదు. చైతన్యకి లో స్పెర్మ్ కౌంట్ ఉంటుంది. తెలిసినప్పుడు కరెక్ట్‌గా అదే టైంలో వాళ్ళ ఫాదర్ ఇన్ లా వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ బాధని ఛాలెంజ్ చేసినప్పుడు అసలు డ్రామా మొదలవుతుంది. ఇదొక క్లాసిక్ ప్రాబ్లమ్ మీట్ మామగా అయితుంది. ఈ సినిమాలో గొప్ప వర్కౌట్ అయింది అంటే హ్యూమర్. ఈ ఫిల్మ్ చాలా క్లెవర్‌గా సిగ్గు దాచుకునే సబ్జెక్ట్‌ని సిట్యుయేషన్ కామెడీతో హ్యాండిల్ చేసింది. మురళీధర్ గౌడ్ గారు మామగారి పట్ట ఎంటర్‌టైన్‌మెంట్‌కి ప్రాణం సోలిచ్చారు. చెప్పాలైన కామె టైమింగ్ మరియు పెర్ఫార్మన్స్ ప్రతి సీన్‌కి చాలా ఫన్నీగా కనిపించాయి. కానీ సినిమాలో కొన్ని లోపాలున్నాయి. కామెడీ బాగున్నా భావోద్వేగం ఎక్కువ ఉంది. రొమాంటిక్ సీన్స్ పెద్దగా అనిపించలేదు. మరి ఫస్ట్ హాఫ్ పేసింగ్ కొంచెం స్లో ఉంది. కామెడీ కోసం మామగారి ఆశయం కోసం కొన్నిసార్లు వెనకకి నెట్టించారు. కపుల్స్ ఎమోషనల్ జర్నీపై ఇంకా డీప్‌గా ఫోకస్ చేసి ఉంటే ఇదొక మాస్టర్ పీస్ అయ్యేది. పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే విక్రమ్ మంచి మెచ్యూరిటీ చూపించాడు. మరి చందిని చౌదరి సపోర్ట్ చేసే భార్యగా చాలా కన్విన్సింగ్‌గా చేసింది. సంతాన పాత్ర ఒక మంచి ఎంటర్‌టైనింగ్ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. మెసేజ్ ఉన్న ఫ్యామిలీ కామెడీ మూవీ.